మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నిర్మల్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ చక్రధరి గారి దగ్గర ఉన్నాము. వేసవికాలంలో పిల్లల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఇతర ఆరోగ్య సమస్యల గురించి, వాటికి తీసుకోవాల్సిన రెమెడీస్ గురించి ఒకసారి డాక్టర్ చక్రధరి గారితో మనం చర్చిద్దాం. చెప్పండి సార్, వేసవికాలంలో పిల్లల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి చెప్పండి సార్. మొట్టమొదటగా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ శుభాకాంక్షలు. తర్వాత ఈ సమ్మర్లో అంటే వేసవి కాలంలో నిజంగా బాగా సఫర్ అయ్యేది పిల్లలే. అయితే ఇందులో నిజానికి చాలా సార్లు మామూలుగా మీరు యాంకర్స్ కానీ యూజువల్గా చాలామంది కూడా ఈ నవజాత శిశువుల గురించి ఎవరు కూడా డిస్కస్ చేయరు. అయితే ఈ సమ్మర్లో నవజాత శిశువులు, తర్వాత నవజాత శిశువుల నుంచి నెల రోజుల వరకు పిల్లలు, మళ్ళీ నెల రోజుల పిల్లల నుంచి సంవత్సరం వరకు పిల్లలు, ఈ పిల్లలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ మామూలుగా స్కూల్కు పోయే పిల్లల ఏజ్ గ్రూప్లో కానీ లేకపోతే కౌమార దశ లోపల ఉన్న పిల్లలు కానీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేకంగా ఉంటాయి. ముఖ్యంగా దీనిని మనము 4 విధాలుగా విభజించవచ్చు. ఒకటి, మనము అంటే ఈ పరిసరాల గురించి, అంటే మామూలుగా ఈ మనము ఉండే ఇల్లు ఏ విధంగా ఉన్నది, పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు, ఎండలో ఆడుకుంటున్నారా, నీడలో ఆడుకుంటున్నారా, చెట్ల కింద ఆడుకుంటున్నారా, ఈ విషయం పట్ల మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఉదాహరణకు ఇల్లు ఉంది, కొద్దిమందికి మామూలుగా పెంకుటిల్లు ఉంటుంది. పెంకుటిల్లులో అయితే కొద్దిగా చల్లగా ఉంటుంది వాతావరణం. అదే కొద్దిమందికి రేకుల ఇల్లు ఉంటుంది, వాళ్ళు ఇంకా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సింగిల్ స్లాబ్ ఇల్లు ఉంటుంది, అదైతే నిజంగా కొలిమిలాగానే ఉంటుంది. మరి ఇప్పుడు మా ఆదిలాబాద్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే బాగా హై టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ కొద్దిమంది ఏసీలు వాడతారు, కొద్దిమంది కూలర్స్ వాడతారు. అయితే దీని లోపల నవజాత శిశువుల లోపల ముఖ్యంగా తల్లిపాలు పట్టడం లోపల మొట్టమొదటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే నార్మల్ డెలివరీ అయితే పుట్టగానే 1 గంటకు, అదే సిజేరియన్ సెక్షన్ అయితే 4 గంటల నుంచి 6 గంటల తర్వాత మామూలుగా నవజాత శిశువుకు తల్లిపాలు పట్టించడం మొదలు పెట్టాలి. అది కూడా మొదలు వారం రోజులు 2 గంటలకు ఒకసారి మనము పట్టియాల్సిన అవసరం ఉంటుంది. మురుగు పాలతో సహా తల్లిపాలు ముఖ్యంగా మంచిగా సరిపోయేన్ని పాలు ఉంటే నవజాత శిశువులు కానీ తర్వాత నెల రోజుల పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలుగాయి. తర్వాత మళ్ళీ వేరే పిల్లల విషయానికి వస్తే వాళ్ళకు మనము ఆడుకునే స్థలం కానీ చాలా అంటే చెట్టు నీడన ఆడుకునేటట్టు చేయాలి. తర్వాత ఇంట్లో ఆడుకునేటట్టు ఇండోర్ గేమ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అవుట్డోర్ గేమ్స్ కన్నా. దానివల్ల ఏమవుతుందనంటే వాళ్ళకు కొద్దిగా నీడ పట్టున ఉంటారు కాబట్టి ఈ వడ దెబ్బ తగిలే అవకాశం ఉండదు, ఈ సమ్మర్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉండదు. తర్వాత దీంట్లో మనకు నీళ్ళు ఏ విధంగానంటే నీళ్ళు మామూలుగా మనము పిల్లలకు దాదాపు 1.5 లీటర్ నుంచి 3 లీటర్ల నీళ్ళ వరకు, అంటే వాళ్ళ ఏజ్ను బట్టి, వాళ్ళ బరువును బట్టి, వాళ్ళు ఆడుకునే విధానంను బట్టి, వాళ్ళు ఉండే ఇల్లును బట్టి, వాళ్ళు ఎటువంటి వాతావరణంలో ఉన్నారనే దాన్ని బట్టి ఉంటుంది. ఎంత ఎక్కువగా నీళ్లు తీసుకుంటే అంత మంచిది. ఒకవేళ నీళ్లు తీసుకోకపోతే ఏమవుతుందంటే ఈ వేడి వల్ల స్వెట్టింగ్స్ అంటే చెమట ద్వారానే కాదు, ఈవెన్ పర్స్పిరేషన్ అంటే మనకు తెలియకుండా మన శరీరం అంటే మన ఈ చర్మం ద్వారా తర్వాత ఊపిరితిత్తుల ద్వారా అనేకమైనటువంటి వాటర్ ఎవాపరేట్ అవుతుంది. అది తర్వాత ఈ చెమట ద్వారా బాగా ఎవాపరేట్ అయిపోయి డిహైడ్రేషన్ వస్తుంది. డిహైడ్రేషన్ వచ్చి మనం ఇప్పుడు సన్ స్ట్రోక్ కానీ, హీట్ ఎగ్జాషన్ కానీ, లేదా వడదెబ్బ కానీ అంటాం కదా, అది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకొరకు మనము ఫస్ట్ తీసుకోవాల్సిన అత్యంత జాగ్రత్తలలో మొదటిది పరిసరాలు, అంటే వాళ్ళని నీడ పట్టున ఉంచడము, వాళ్ళకి ఎక్కువ ఎండకు తగలకుండా ఉంచడము, తర్వాత బయట వాతావరణానికి తగ్గట్టుగా నవజాత శిశువును ఉంచడము. ఒకవేళ బయట నిజంగానే ఏదైనా సడన్గా చల్లగా ఉంటే మనం వెచ్చగా ఉంచాలి, లేకపోతే బాగా వేడిగా ఉన్నప్పుడు
మామూలుగా మామూలు వాతావరణంలో ఉంచేటట్టు చూసుకోవాలి. తర్వాత మామూలుగా కాటన్ బట్టలు తొడగాలి. లేదా ఇప్పుడు మనం స్లీవ్లెస్ బనియన్స్ ఉంటాయి, ఆ బనియన్స్ తొడగాలి. తర్వాత అవసరమైతే చల్లగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత కూలర్ యూజ్ చేసేది ఉంటే ఖచ్చితంగా పాత కూలర్ ఉంటే మాత్రం ప్రతి సంవత్సరం దాంట్లో గడ్డి చేంజ్ చేయాలి. ఎందుకనంటే పాత కూలర్ లోపల ఎప్పుడైనా మీరు చూసి ఉండొచ్చు, ఆ గడ్డి లోపల అంతా బూజు ఉంటుంది, డస్ట్ ఉంటుంది. దానివల్ల ఏమవుతాయంటే దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత అలర్జీ అంటే డస్ట్ అలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ పాత కూలర్లో ఉన్న పాత గడ్డిని ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేంజ్ చేయాలి. ఒకవేళ ఎవరన్నా ఫ్యాన్ వాడేది ఉంటే కూడా ఫ్యాను వాడచ్చు. ఫ్యాను ఉన్నటువంటి రెక్కలకు ఉన్నటువంటి దుబ్బను కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలా. ఒకవేళ ఏసీ వాడే వాళ్ళు ఉంటే ఏసీ ఫిల్టర్స్ కంపల్సరీ క్లీన్ చేయించాలా. ప్రతి సమ్మర్లో మొదలే ఫిబ్రవరి దాటిపోయింది, ఇప్పుడు మార్చిలో ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా ఏసీలు వాడేవాళ్ళు ఫిల్టర్స్ క్లీన్ చేయకపోతే సర్వీస్ బాయ్ని పిలిచి ఖచ్చితంగా సర్వీసింగ్ చేయించి దాన్ని ఫిల్టర్స్ను కడిగి ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఈ నీళ్ళ విషయము, నీళ్ళు ఖచ్చితంగా ఎక్కువ తాగాలి. అది కూడా ఒకవేళ ఎక్కడన్నా ఫిల్టర్ అంటే మనం కెంట్ కానీ తర్వాత అక్వాగార్డ్ కానీ లేకపోతే ఏదైనా ఫిల్టర్ వాటర్ వీళ్ళు లేని వాళ్ళైతే ఖచ్చితంగా నీళ్ళు కాచి వడబోసి తాగే ఏర్పాట్లు చేసుకోవాలి. ఒకవేళ మనం రంజన్ వాడినా కుండ వాడినా కానీ కూడా ఏది వాడినా కానీ కూడా మనము నీళ్ళను ఒక 15 నిమిషాలు మరగబెడితే దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు కానీ స్పోర్స్ కానీ ఫంగస్ కానీ ఇంకే విధమైనటువంటి మనకు హానికరమైనటువంటి ఏ జీవజాలం ఉన్నా కానీ కూడా అది చనిపోతుంది. కాబట్టి అట్లాంటి నీళ్ళను మనము చల్లగా ఉండడానికి, అంటే కొంతమంది పిల్లలు కాగబెట్టిన నీళ్ళను తాగరు, అసలు వాళ్ళు బాగా మారాం చేస్తారు, అసలే తాగమని చెప్తారు. అటువంటి వాళ్ళ కొరకు మనం ఆ వాటర్ను మనము రంజన్లో కానీ కుండలో కానీ ఇంకా వేరే విధంగా కొద్దిమందికి అది కూడా లేకపోతే బాటిల్స్లలో పోసి దానికి గుడ్డ చుట్టి దాని మీద నీళ్లు పోసి చల్లగా చేసే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇది నీటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు. తర్వాత పరిసరాలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు. ఇంకొక ముఖ్యమైన జాగ్రత్త ఏంటిదంటే ఆహారం. చాలామంది ఏం చేస్తున్నారని అంటే ఈ మధ్యలో ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే ఆహారం ఇస్తున్నారు. సరే, అది వింటర్లో పాసిబులా కాదా అది కూడా అక్కడ ఉన్నటువంటి దాని మీద ఆహారం మీద తర్వాత మనం తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మర్లో మాత్రము ఏ రోజుకు ఆ రోజు వండింది, ఏ పూటకు ఆ పూట వండింది మాత్రమే ఇవ్వాలి. బయట ఐస్ క్రీమ్స్ కానీ తర్వాత బయట తీసుకొచ్చిన చాక్లెట్స్ కానీ ఏవి కూడా వాడద్దు. వాడితే మంచిది. ఎందుకంటే చాలా చోట్లల్లో ఐస్ క్రీమ్స్ ఎట్లా సప్లై చేస్తారంటే మన షాపులలో మామూలుగా ఫ్రీజింగ్ అంటే ఇప్పుడు సమ్మర్లో చాలా మటుకు పవర్ కట్స్ ఉంటాయి, విద్యుత్ శక్తి ఆగిపోతూ ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు ఫ్రిడ్జ్లు పనిచేయవు, వాళ్ళ దగ్గర ఉన్న డీప్ ఫ్రిడ్జ్లు కూడా పనిచేయవు, వాళ్ళ దగ్గర జనరేటర్స్ ఉండవు. అటువంటప్పుడు ఏమైందంటే ఐస్ క్రీమ్ కరిగిపోయి నీళ్ళలాగా అవుతుంది. మళ్ళీ వాళ్ళు కరెంట్ వచ్చిన తర్వాత ఫ్రీజింగ్ పాయింట్ ఎక్కువ చేసి దాన్ని మళ్ళీ గడ్డగట్టించి అమ్ముతారు. ఈ వాళ్ళు అంటే ఐస్ క్రీమ్ నీళ్ళలాగా ఉండి మళ్ళీ గడ్డగట్టడానికి ఏదైతే మనకు 2-3 గంటలు టైం ఉంటుందో ఆ టైంలో ఖచ్చితంగా దాంట్లో బ్యాక్టీరియా పెంపొందే అవకాశం ఉంటుంది. కాబట్టి బయట ఐస్ క్రీములు పిల్లలకు ఇవ్వకపోతే చాలా మంచిది. అదేవిధంగా చాక్లెట్స్ కూడా చాలా మటుకు చాక్లెట్స్ కూడా ఇంపోర్టెడ్ చాక్లెట్స్ కానీ మన ఇండియాలో తయారయ్యే చాక్లెట్స్ కానీ వాటి పర్టికులర్గా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. తర్వాత దానికి పర్టికులర్ మెయింటెనెన్స్ అంటే టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా మటుకు కిరాణా షాపులలో కానీ బయట షాపులలో కానీ ఎక్కడ కూడా ఫ్రిడ్జ్లు ఉండవు, మామూలుగానే బయట డబ్బాలలో పెట్టిస్తారు. చాలామంది ఇళ్ళల్లో కూడా చాలామంది తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేస్తుంటారు. అందుకొరకే దాన్ని వాళ్ళు ఏదైతే ఆ కార్టూన్ మీద వాళ్ళు స్పెసిఫై చేసిండ్రో ఆ టెంపరేచర్ మనం మెయింటైన్ చెయ్యం. కాబట్టి అందుకొరకు ఈ చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ముఖ్యంగా స్వీట్స్ కూడా ఏవి కూడా చాలా మీరు చూసి కొన్ని బ్రాండెడ్ స్వీట్సే దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మామూలుగా వేరే బ్రాండెడ్ కానీ ఉంటే ఆ స్వీట్స్లో అసలు ఎక్స్పైరీ డేట్ ఉండదు. చాలా మటుకు బెంగాలీ స్వీట్స్ అయితే 1-2 డేస్ కన్నా ఎక్కువ తినద్దు. కానీ మన వాళ్ళు చాలామంది దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి లేకపోతే టేబుల్ మీద పెట్టి 10 రోజులు 15 రోజులు కన్జ్యూమ్ చేస్తారు. అది చాలా తప్పు. అట్లనే బ్రెడ్ కూడా లోకల్ మేడ్ బ్రెడ్ పైన ఎక్కడ కూడా ఎక్స్పైరీ డేట్ ఉండదు.
లోకల్ మేడ్ బన్స్ మీద కూడా ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఒకవేళ ఎక్స్పైరీ డేట్ ఉన్నా కానీ కూడా దాన్ని ఏ టెంపరేచర్లో మెయింటైన్ చేయాలనేది కూడా ఉండదు. అందుకొరకు వీలైనంత మటుకు స్టోర్ చేసిన ఫుడ్ ఏది కూడా ఇవ్వద్దు, అవాయిడ్ చేయాలి. మామూలుగా ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ జ్యూసెస్, తర్వాత కట్ ఫ్రూట్స్, తర్వాత అప్పుడే వండిన వంటకాలు మాత్రమే మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే దీంట్లో నుంచే మెయిన్గా సమ్మర్ లోపల మనకు మెయిన్గా ప్రాబ్లమ్స్ వచ్చేటి అంతా పరిసరాల ద్వారా. అంటే పరిసరాలు మన సరిగా పిల్లలను మనం ఇష్టం ఉన్నట్టు ఎండకు వదిలేస్తే, ఎండలు ఆడుకునేటట్టు చేస్తే వడదెబ్బ తగలడము, లేకపోతే హీట్, స్ట్రోకు ఇవన్నీ ఇట్లాంటివి వస్తాయి. తర్వాత నీటి ద్వారా ఈ టైఫాయిడ్ రావచ్చు, తర్వాత ఈ కక్కుడు బయలు అంటాం కదా, వాంతులు విరేచనాలు అవి రావచ్చు. తర్వాత వేరే విధమైనటువంటి ఫుడ్ బార్న్ డిసీజెస్ అని ఉంటాయి, అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మన ఇది తర్వాత ఏంటిదని అంటే మామూలుగా సమ్మర్లో వచ్చే జ్వరాలు మామూలుగా చాలా అంటే ఎక్కువగా చాలా ప్రమాదకరమైనటువంటి ఏంటిదంటే విష జ్వరాలు. అంటే సమ్మర్ ఫీవర్ అని అంటే యూజువల్గా డిహైడ్రేషన్ ఫీవరే. అది కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఎండలో తిరగడం వల్ల, చెమట ఎక్కువ పట్టడం వల్ల, పర్స్పిరేషన్ వల్ల, వాటర్ ఎక్కువ పోవడం వల్ల, ఈ చెమట ద్వారా సోడియము క్లోరైడ్ ఎక్కువ బయటకు పోవడం వల్ల అది జ్వరం వస్తుంది. అది కాకుండా ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటే అంటువ్యాధులు. ఈ అంటువ్యాధులలో ముఖ్యంగా ఈ మామూలుగా ఈ చికెన్ పాక్స్ కానీ, మీజిల్స్ కానీ, తర్వాత ఇప్పుడు మనం అమ్మవారు అని అంటాం కదా మామూలుగా లోకల్ లాంగ్వేజ్లో, అవి కానీ, తర్వాత ఇప్పుడు మమ్స్ కూడా, చెంపగడ్డలు కూడా వస్తున్నాయి, అది కూడా బాగా స్ప్రెడ్ అవుతున్నది. ఇవన్నిటికి కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే పిల్లలను బయటకు పోకుండా చూడడము. అంటే ప్రయాణాలు ఎక్కువగా అసలు నన్ను అడిగితే 6 నెలల లోపల పిల్లలను తీసుకొని ఎక్కడికి సమ్మర్లో పోవద్దు. చాలామంది పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు ఎందుకు వెళ్ళినావమ్మా అని అంటే, సార్ మా ఇంట్లోనే పెళ్ళి ఉండే అని అంటారు. లేకపోతే మా చుట్టాల పెళ్ళి ఉండే అందుకొరకే వెళ్ళినామని చెప్తారు. లేకపోతే ఖచ్చితంగా వెంట్రుకలు తీయాల్సి ఉండే సార్ అందుకొరకే పోయినామని చెప్తారు. సరే, ఎన్ని కారణాలు చెప్పినా కానీ కూడా వీలైనంత మటుకు ప్రయాణాలను 6 నెలల లోపల పిల్లలను తీసుకొని ప్రయాణాలు కానీ, పెళ్ళిళ్ళకు కానీ, పేరెంటాలకు కానీ, ఇంకా ఏ ఫంక్షన్స్ కానీ తీసుకోకుండా అంటే తీసుకుపోకపోతే మంచిది. లేకపోతే ఏమవుతుంది అంటే వీళ్ళు ప్రయాణాలల్లో వాళ్ళకు దొరికిన నీళ్లు తాగిస్తారు, వాళ్ళు ఆ నీళ్లు తాగుతారు, లేకపోతే ఎండకు ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకొరకు వీలైనంత మటుకు ఈ ప్రయాణాలు, పెళ్ళిళ్ళు ఇవి కూడా 6 నెలల లోపల పిల్లల్ని తీసుకొని పోవద్దు. ఒకవేళ తర్వాత కూడా 5 సంవత్సరాల లోపల పిల్లల్ని తీసుకుపోయినా కానీ కూడా వీలైనంత మటుకు నీడలో ఉండే అవకాశం ఉంటే, ఎక్కడైతే చల్లగా ఉండే ప్రదేశం ఉంటుందో అక్కడికి పోతే ఏం కాదు. సార్ చెప్పండి, చిన్నపిల్లల్లో ఫిట్స్ రావడానికి గల కారణాల గురించి ఒకసారి చెప్పండి సార్. నిజంగా ఇది చాలా మంచి ప్రశ్న అడిగినరు. ఎందుకనంటే ఈ మధ్యలో చాలామంది పిల్లలకు కూడా ఫిట్స్ వస్తున్నాయి. చాలామంది తల్లిదండ్రులు ఫిట్స్ రాగానే ఒక రకమైనటువంటి ప్యానిక్లకు పోయి చాలా ఆందోళనకు గురవుతున్నారు. అయితే మామూలుగా మనం ఫిట్స్ అనగానే చాలామంది వాళ్ళకు ఒకటి ఫోబియా ఉంటుంది, రెండోది ఏంటంటే ప్యానిక్ అవుతారు, మూడోది ఏంటంటే దాని గురించినటువంటి సోషల్ స్టిగ్మా ఉన్నది. అంటే సామాజిక పరమైనటువంటి అంటే ఇదేదో పెద్ద వాడికి ఏదో సొమ్మరు బీమారు ఉన్నది, అంటే మనం మేము ఒక్కొక్కసారి డాక్టర్లము మేము టర్మినాలజీ వాడేటప్పుడు కూడా ఈ మధ్యలో చాలా జాగ్రత్తగా వాడుతున్నాం. దాన్ని మేము 3 రకాలుగా విభజిస్తున్నాం. ఒకటి మామూలుగా ఫెబ్రైల్ కన్వల్షన్స్, అంటే మామూలుగా అంటే దాదాపు 6 నెలల బాబు నుంచి 7 సంవత్సరాల వరకు జ్వరం రాగానే వచ్చే ఫిట్స్ను మేము జ్వరంకు సంబంధించిన ఫిట్స్ లాగా, అంటే సింపుల్ ఫెబ్రైల్ కన్వల్షన్స్ అని అంటాం. ఇదొకటి. ఇది ఏ విధంగా వస్తుంది అని అంటే మామూలుగా కొద్దిమంది పిల్లలకు, అంటే ఇప్పుడు మనకి ఏదైనా ట్యాబ్లెట్ పడదు కదా, రియాక్షన్ అవుతుంది కదా, అట్లనే కొద్దిమందికి జ్వరం వస్తే ఆ బాడీ ఫిట్స్ రాగా రియాక్ట్ అవుతుంది. ఇది ఫెమిలియల్గా ఉండొచ్చు. అంటే కొన్ని కుటుంబాలలో మామూలుగా కొన్ని జనరేషన్స్కు అది ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కు పాస్ అవుతుంది. కొన్ని ఫ్యామిలీస్లలో ఉండొచ్చు, కొన్ని ఫ్యామిలీస్లలో ఉండకపోయినా కానీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది
ఈ ఫిట్స్ మామూలుగా జ్వరం వచ్చిన మొదటి 24 గంటల లోపలనే 99% వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందని అంటే మామూలుగా 100 డిగ్రీలు దాటిన తర్వాత 50%, 102 డిగ్రీలు దాటిన తర్వాత దాదాపు 70% ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అందరి పిల్లల్లో కాదు, ఎవరికైతే ఈ ఫెబ్రైల్ కన్వల్షన్ అంటే జ్వరంతో వచ్చే ఫిట్స్ వస్తాయో వాళ్ళకు మాత్రమే. ఇవి ఈ మధ్యలో దీని ఇన్సిడెన్స్ కూడా ఎక్కువ అవుతున్నది, అంటే ఇది వచ్చే పర్సంటేజ్ కూడా ఎక్కువ అవుతుంది. అయితే దీంట్లోపల ఏంటిదని అంటే ఫిట్స్ రాగానే మామూలుగా పిల్లడు ఇట్లా మామూలుగా మన లోకల్ లాంగ్వేజ్లో ఇట్లా ఎలిగాని లేచిండు, మూతి వంకర పోయింది, సొల్లు గారింది, తర్వాత వెంటనే కొద్దిగా ఇట్లా పిడికిళ్ళు పట్టిండు, కొద్దిసేపు ఇట్లా చూసిండు, లేకపోతే ఒక కాళ్ళు చేతులు కొట్టుకున్నాడు, లేకపోతే అప్పుడే ఒంటెలు పోయిండు, లేకపోతే దొడ్డికి పోయిండు అని చెప్తుంటారు. అయితే ఇది మామూలుగా సింపుల్ ఫెబ్రైల్ కన్వల్షన్స్ అంటాము. దీనికి గల కారణం ఓన్లీ జ్వరమే. దీన్ని ఏ విధంగా నివారించవచ్చు అని అంటే మామూలుగా జ్వరం రాగానే, అంటే ఇటువంటి ఎవరికైతే ఈ సింపుల్ ఫెబ్రైల్ కన్వల్షన్స్ వచ్చే అవకాశం ఉన్నదో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా థర్మామీటర్ ఉండాలా. పిల్లవాడికి జ్వరం రాగానే థర్మామీటర్తో చూడాలా. 99 డిగ్రీల పైన ఉంటే ఫస్ట్ తడిగుడ్డతో తుడవాలా. తడిగుడ్డతో తుడిచి తర్వాత పారాసిటమాల్ సిరప్ వేయాలి. తర్వాత ఎవరైనా కానీ కూడా ఫ్రీసియం అనే ట్యాబ్లెట్ రాసిస్తారు. అది ఏజ్ను బట్టి మామూలుగా మార్నింగ్ ఆఫ్, నైట్ ఆఫ్ 3 days ఇవ్వాలి. అంటే మొదలు ఈ 3 పనులు చేసిన తర్వాతనే మళ్ళీ డాక్టర్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు 1 గంట రాత్రి, 2 గంటల రాత్రి, 3 గంటల రాత్రి జ్వరం వస్తుంది, మీరు ఊరిలో ఉంటారు, ట్రాన్స్పోర్ట్ ఉండదు, లేకపోతే ఇంట్లో మగవాళ్ళు ఉండరు, తీసుకుపోయే వాళ్ళు ఉండరు, అందుబాటులో ఎవరు ఉండకపోవచ్చు. అటువంటప్పుడు మనం ఏం చేయాలని అంటే ఈ 3 ముఖ్యమైన పనులు చేయాలి. ఒకటి, జ్వరం రాగానే థర్మామీటర్తో చూడాలా, భయపడద్దు, ఆందోళనకు గురి కావద్దు, డాక్టర్ గురించి మొదలే ఆలోచించద్దు, ఫస్ట్ జ్వరం మందు పోయాలా, తడిగుడ్డతో తుడవాలా, ఫ్రీసియం హాఫ్ ట్యాబ్లెట్ వేయాలా, తర్వాత డాక్టర్ కొరకు పోవాలా. మొదలు ఈ 3 పనులు చేస్తే దాదాపు ఈ ఫెబ్రైల్ కన్వల్షన్స్ అంటే జ్వరంతో వచ్చే ఈ ఫిట్స్ అనేటివి రావు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక చాలామంది ఏంటంటే మా పిల్లలకు జ్వరం వస్తే ఫిట్స్ వస్తుంది కదా అని చాలామంది ఎక్కువ పారాసిటమాల్ యూజ్ చేస్తారు, అది కూడా యూజ్ చేయొద్దు. రెండోది ఏటిపికల్ ఫెబ్రైల్ కన్వల్షన్స్, అంటే ఇందులోపలనే రెండో రకం. అంటే ఏటిపికల్ ఫెబ్రైల్ కన్వల్షన్స్ అంటే ఏంటిదని అంటే దాదాపు సీజర్ డిజార్డర్కు, అంటే సొమ్మ అని నేను అనడం వల్ల ప్రేక్షకులందరూ భయపడద్దు, ఎందుకంటే నేను అందరికి అర్థం కావడానికి నేను చెప్తాను. లేకపోతే మామూలుగా ఇంగ్లీష్లో అయితే ఎపిలెప్సీ అంటారు. అంటే ఎపిలెప్సీకి కొద్దిగా ముందు స్టేజ్. ఏటిపికల్ ఫెబ్రైల్ కన్వల్షన్స్ అంటే మామూలుగా సాధారణంగా ఏవైతే జ్వరంతో ఈ ఫిట్స్ వస్తాయో అందులోనే ఇంకొక రకం. ఒకటే రోజు 2 సార్లు కంటే ఎక్కువ టైమ్స్ ఫిట్స్ వస్తాయి. రెండోది జ్వరం లేకున్నా ఫిట్స్ వస్తాయి. మూడోది వచ్చిన ఫిట్స్ 15 నిమిషాల కన్నా ఎక్కువ వస్తాయి. నాలుగోది మన ఇంట్లో ఎవరికన్నా ఎపిలెప్టిక్ డిజార్డర్ ఉంటే, అంటే మామూలుగా లోకల్ లాంగ్వేజ్లో సొమ్మ లాంటిది ఏదన్నా ఉంటే. ఐదవది మామూలుగా ఈ ఫిట్స్ ఏవైతే ఉంటాయో ఫిట్స్ తొందరగా వస్తాయి. అంటే కొద్దిమందికి నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఫిట్స్ వస్తాయి. అంటే ఈ విషయాలనే అంటే ఒక్కొక్కసారి వచ్చిన ఫిట్స్ 15 నిమిషాల కన్నా ఎక్కువ ఉంటాయి. ఈ 6 కండిషన్స్ లోపల మామూలుగా సింపుల్ ఫెబ్రైల్ కన్వల్షన్స్లో పెద్ద ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయించాం. ఈ ఏటిపికల్ ఫెబ్రైల్ కన్వల్షన్స్ లోపలనే, అంటే ఏ జ్వరంతో వచ్చిన దాంట్లోపల నేను చెప్పిన ఈ 6, ఏది జ్వరం లేకున్నా ఫిట్స్ వస్తే, ఒకటే రోజు 2 సార్లు 3 సార్లు ఫిట్స్ వస్తే, వచ్చిన ఫిట్స్ 15 నిమిషాల కన్నా ఎక్కువ ఉంటే, లేకపోతే ఒకటే సైడు అంటే ఫోకల్ కన్వల్షన్ అంటారు, ఒకటే కాలు ఒకటే చేయికి వస్తే, లేకపోతే ఇంట్లో ఎవరికన్నా సొమ్మ బీమారి ఉంటే, లేదా ఎపిలెప్టిక్ డిజార్డర్ ఉంటే, ఆరవది తొందరగా వస్తాయి, అంటే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వస్తే. ఇటువంటి ఫిట్స్కు మేము మామూలుగా ఈజీ చేయిస్తాం. అంటే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ అని ఉంటుంది, అది చేయించి దాంట్లో ఏమన్నా అబ్నార్మాలిటీ ఉంటే ఇంకా అవసరమైతే
మేము చూసిన అంటే మాకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారా మాకేమన్నా అనుమానం ఉంటే అవసరమైతే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయించి దానికి తగినట్టు 3 సంవత్సరాలు వాడాలన్నా 3 నెలలు వాడాలన్నా అసలు వాడాలన్నా లేదా అని మేము ఒక నిర్ణయం తీసుకొని దానికి తగినటువంటి చికిత్స మేము చేస్తాం. ఇంకోటి మూడోది ఏంటంటే కంప్లీట్గా ఎపిలెప్టిక్ డిజార్డర్ అంటే సీజర్ డిజార్డర్ అంటే పూర్తిగా సొమ్మ. దీనికి మామూలుగా కామన్గా పిల్లలల్లో ఈడియోపతిక్ ఎపిలెప్సీ వస్తుంది, లేకపోతే ఎపిలెప్సీ ఆఫ్ ఇన్ఫాన్సీ అని అంటాం. అంటే వీళ్ళ లోపల ఏంటంటే అసలు కారణం ఏం తెలియదు. ఒక్కోసారి వంశపారంపర్యంగా రావచ్చు, లేకపోతే కుటుంబ పరంగా కూడా రావచ్చు, లేకపోతే సెకండరీ ఎపిలెప్సీ అంటే మెదడుకు ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే, లేకపోతే మెదడు వాపు వస్తే, లేకపోతే మెదడు లోపల ఏమన్నా కంతులు ఉంటే, ఈ విధమైనటువంటి బ్రెయిన్కు సంబంధించినటువంటి ఏమన్నా డిజార్డర్స్ ఉంటే అది రావచ్చు. ఇంట్లోనే 2 రకాలు, ఈడియోపతిక్ ఎపిలెప్సీ, తర్వాత సెకండరీ ఎపిలెప్సీ, బ్రెయిన్కి సంబంధించిన ఏ వ్యాధి ఉన్నా కానీ కూడా రావచ్చు. దానికి పిల్లల వైద్య నిపుణులు సరైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ అంటే పరీక్షలు చేసి దానికి తగ్గట్టు వాళ్ళు మందులు వాడతారు, అది కూడా తక్కువైపోతుంది. చాలా మంచి కార్యక్రమం చేపట్టిండ్రు మీరు, చాలామందికి దీనివల్ల ఉపయోగం ఉంటుంది. అంటే ఒక సుమన్ టీవీ వాళ్ళు తమ సామాజిక బాధ్యతగా అంటే పిల్లలకు కూడా మనము కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో, అదేవిధంగా చాలామంది తల్లిదండ్రులు పిల్లల పట్ల అనేక రకమైనటువంటి భయాందోళనలకు గురవుతారు కాబట్టి వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండేటట్టు తమ వంతు సామాజిక బాధ్యతగా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా వాళ్లకు మా కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ తరపున నా తరపున ధన్యవాదాలు.